Other methods, role playing. The technique provides contrived experiences to students which are simplified versions of real situations. ఈ టెక్నిక్ ద్వారా ఏంటి అంటే పిల్లల్ని వారి యొక్క అనుభవాలు మంచి మంచి అనుభవాల్లో వారిని నడిపించడం అనమాట. సింప్లిఫైడ్ వర్జన్స్ ఆఫ్ రియల్ సిచ్యువేషన్స్ అంటే నిజమైనటువంటి పరిస్థితులు వారికి ఇచ్చి అందులో వారిని పాత్రదారులుగా ఉండమని చెప్పడం. అండ్ ఆర్ నెసరీ వెన్ ద రియాలిటీ ఈజ్ టూ అబ్స్క్యూర్డ్. ఓకే, సో అవన్నీ కూడా వారు తెలుసుకోవడం మంచిదే. స్టూడెంట్స్ ఆర్ గివెన్ స్పెసిఫిక్ రోల్స్ టు ప్లే. వాళ్ళకి కొన్ని రోల్స్ అనేటువంటివి ఇచ్చి మీరు ఈ రోల్ ప్లే చేయాలని చెప్పడం. ఒక ఇంట్లో ఒక అమ్మలాగా టు డ్రామటైజ్ ద స్పెసిఫిక్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. ఓకే, సో ఎట్లా ఉంటుందో దాన్ని ఒక నాటికలాగా ప్రదర్శించి చూపించడం. ఇట్ ఆఫర్స్ గుడ్ ఆపర్చునిటీ టు దెమ్ ఫర్ పర్సనలైజింగ్ ది యాక్షన్స్ ఇన్ ద గివెన్ సెటప్. అక్కడ ఇవ్వబడినటువంటి వాటన్నిటిని కూడా పెట్టి వారిని ఒక పాత్ర ఇచ్చి దానిలాగా యాక్ట్ చేయమని చెప్తే వారికి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేర్ ఎగ్జిస్ట్ ఏ వేకెంట్ పీస్ ఆఫ్ ల్యాండ్ మార్క్డ్ పార్క్ ల్యాండ్. ఓకే, సో ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఖాళీ ప్రదేశం అనేటువంటిది ఉందన్నమాట. సో దాన్ని పార్క్ అని చెప్పి మనం అంటాం. ఇన్ ఏ సర్టెన్ లొకాలిటీ, ఒక ప్రాంతంలో. సమ్ ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ, కొంతమంది బాగా బలంగా ఉన్నటువంటి వారు, హ్యావింగ్ పొలిటికల్ అఫిలియేషన్స్, రాజకీయ పరమైనటువంటి రిలేషన్స్ ఉన్నవాళ్ళు, హ్యావ్ మేనేజ్డ్ టు అక్వైర్ దిస్ ల్యాండ్ ఫర్ ఇన్స్టాలింగ్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆన్ ఇట్. అక్కడ ఒక చిన్న పరిశ్రమ అనేటువంటిది మొదలు పెట్టాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ ల్యాండ్ని వారు సంపాదించారు. సో ఇన్ ఏ మీటింగ్ ఆఫ్ రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ఏరియా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ఏ గ్రూప్ ఆఫ్ 5 members కంప్రైజింగ్ ఆఫ్ ఏ సీనియర్ సిటిజన్, అందులో ఒక 5 ఉండాలి, మరి వాళ్ళు పెద్దవారు అయి ఉండాలి, సోషల్ వర్కర్, హౌస్ వైఫ్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. ఆ 5 ఒకళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండాలి, ఒకళ్ళేమో సామాజిక సేవ చేసేటువంటి వారు అయి ఉండాలి, ఒకళ్ళేమో గృహిణి అయి ఉండాలి, అండ్ ఎడ్యుకేషనిస్ట్ చదువుకున్నటువంటి వాడు అయి ఉండాలి, అండ్ స్కూల్ బాయ్ ఒక చిన్న పిల్లాడు. వీళ్ళు అప్రోచ్ అథారిటీస్ టు గెట్ ది డెసిషన్ రివర్స్డ్. సో దాన్ని మార్చడం కోసం వారు చేయాలన్నమాట. ద టీచర్ మే అసైన్ ద రోల్స్ టు డిఫరెంట్ స్టూడెంట్స్ అండ్ సెట్ ఏ రోల్ ప్లేయింగ్ సిచ్యువేషన్. ద డిస్కషన్ ఫాలోస్. ఇలా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇష్టమైనటువంటి విధంగా వాళ్ళకి వచ్చినటువంటి మాటలన్నీ కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఈ రోల్స్ వాళ్ళు తీసుకుంటారు. ఆ ల్యాండ్ ఎందుకు వారికి కావాలి, పార్క్గానే ఎందుకు ఉంచాలి, వాళ్ళు పరిశ్రమ పట్టడానికి ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి దాని మీద ఈ యొక్క డిస్కషన్ అనేటువంటిది నడుస్తుంది.